జమ్మూ కశ్మీర్లోని పుల్వామా జిల్లాలో ఉగ్రవాదుల ఘాతుకానికి 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులయ్యారు. అవంతిపోరాలోని గోరిపోరా వద్ద జమ్మూ శ్రీనగర్ రహదారిపై భద్రతా దళాలే లక్ష్యంగా సీఆర్పీఎఫ్ వాహన శ్రేణిపై జరిపిన ఆత్మాహుతి దాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అసువులు బాశారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ మేరకు జమ్మూ కశ్మీర్ ప్రభుత్వ సలహాదారు విజయ్ కుమార్ వెల్లడించారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గత 2 దశాబ్దాల్లో జరిగిన అతిపెద్ద ఉగ్రదాడిగా పుల్వామా దాడిని అధికారులు పేర్కొంటున్నారు. డెబ్బై వాహనాలతో కూడిన సీఆర్పీఎఫ్ కాన్వాయ్ జమ్మూ నుంచి శ్రీనగర్ వెళ్తుండగా శ్రీనగర్కు 30 కిలోమీటర్ల దూరంలోని గోరిపోరా వద్ద ఉగ్రవాదులు ఐఈడీ బాంబులతో ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. 350 కిలోల పేలుడు పదార్థాలు ఉన్న స్కార్పియో కారుతో వాహన శ్రేణిలోకి చొరబడిన దుండగుడు తనను తాను పేల్చుకుని ఆత్మాహుతికి పాల్పడ్డాడు. అనంతరం కాన్వాయ్పై కాల్పులు కూడా జరిపినట్లు సమాచారం. దాడి సమయంలో 2547 మంది సిబ్బంది కాన్వాయ్లో ప్రయాణిస్తున్నారు. వీరంతా సెలవులను ముగించుకుని విధుల్లోకి తిరిగి చేరేందుకు జమ్మూ నుంచి శ్రీనగర్కు వెళ్తున్నట్లు అధికారులు తెలిపారు. డెబ్బై బెటాలియన్ కు చెందిన సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న వాహనంపై ఆత్మాహుతి దాడి జరిగింది. దాడి జరిగిన వాహనంలో 39 మంది జవాన్లు ప్రయాణిస్తున్నట్లు సమాచారం. వీరంతా ఉదయం 3:30 ప్రాంతంలో జమ్మూ నుంచి బయలుదేరినట్టు తెలుస్తోంది. సాయంత్రానికి శ్రీనగర్ చేరుకునే అవకాశం ఉందా? ఈలోపే ఉగ్రవాదులు పంజా విసిరారు. దాడి తర్వాత తెగిపడిన అవయవాలతో ఆ ప్రాంతమంతా భీతావహ పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు ప్రతికూల పరిస్థితుల కారణంగా గత 2-3 రోజులుగా దాడి జరిగిన రహదారిపై వాహనాల రాకపోకలు లేనట్లు తెలుస్తోంది. సాధారణంగా 1000 మంది వరకు కాన్వాయ్లో ప్రయాణిస్తుండగా ఇవాళ 2500 మంది వెళ్తున్నారు. There was a terror incident. The CRPF convoy, which was coming from Jammu and going towards Srinagar, was attacked. We have suffered damage to the vehicle as well as to the men. We suspect that it was a vehicle-bound attack. So was it a However, no, it's not confirmed as yet. It's a matter of investigation. All this is a matter of investigation. The Jammu and Kashmir police has taken up the investigation. And we have suffered damage to both men and our vehicles. We will get back. Can you give us the number of casualties and injured? At this stage, it's not possible. However, we'll get back to you on that. So, what is the condition? Injured have been shifted. All injured have been shifted. All injured have been shifted to the hospital. At the site, we are doing the post-blast analysis. All that is going to take some time. That's all. Any idea, Mr. Pani, what kind of blast it was? What kind of attack it was? As it was mentioned by IGCRPF, it's a terror incident. It's a terror incident, and we are looking into to the possibility of what led to this blast. There was a ROP, there was a vehicle convoy which was coming, and it was there is an explosion. And what is the nature of explosion, how it has happened, what led to this explosion, these are all subject of investigation. So we are going to carry out a professional post-blast investigation to understand the circumstances. And at present, what IGCRPF said,
that the number of casualties, the injured, whosoever injured, they have been shifted to the hospital. We are now clearing the site. As and when we get the confirmation of the numbers, we will definitely share. Okay, with Mr. Pani, this highway is round the clock, protected by the various security agencies, including Army and the CRPF. How could they get onto the highway? This was actually made free from this attack. No, as I said, this is a subject of investigation. What led to the blast, how the blast happened, these all sequence of events have to be investigated. Then only I will be able to answer. మరోవైపు జవాన్లపై దాడి ఘటనకు బాధ్యత వహిస్తున్నట్లు జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. ఆత్మాహుతికి పాల్పడిన ఉగ్రవాదిని పుల్వామాలోని కాకుపురాకు చెందిన అదిల్ అహ్మద్ అలియాస్ వకార్గా పోలీసులు గుర్తించారు. 2018లో అదిల్ జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థలో చేరినట్లు అధికారులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫోరెన్సిక్ నిపుణులు బాంబ్ స్క్వాడ్ ఆధారాల కోసం గాలిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న సిఆర్పీఎఫ్ అధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ పరిస్థితిని పర్యవేక్షిస్తుండగా దాడి ఘటనపై సిఆర్పీఎఫ్ డీజీ కేంద్ర హోంశాఖకు వివరాలను తెలియజేశారు. అటు గవర్నర్ సత్యపాల్ మాలిక్ భద్రతా దళాలతో పరిస్థితిపై సమీక్షించారు. అన్ని జిల్లాల్లోని డివిజనల్, సివిల్ పోలీస్ అధికారులకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు తీసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. కశ్మీర్ లోయలో భద్రతా దళాలపై దాడులకు నేతృత్వం వహించే మహమ్మద్ ఉస్మాన్ అనే జైషే మహమ్మద్ సంస్థకు చెందిన తీవ్రవాదిని గతేడాది అక్టోబర్ 30న భద్రతా దళాలు మట్టుపెట్టాయి. ఉస్మాన్ జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ చీఫ్ మౌలానా మసూద్ అజార్ మేనల్లుడు. ఈ నేపథ్యంలో జైషే మహమ్మద్ సంస్థ ప్రతీకార దాడులకు దిగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. And in fact, in that video, which Adil is going to launch similar kind of attacks. అటు జమ్మూ కశ్మీర్లో పరిస్థితుల్ని కేంద్రం ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది. పుల్వామా ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ సహా సీనియర్ ఐపీఎస్ అధికారులతో సమీక్షించారు. ఘటనపై హోంశాఖ సంయుక్త కార్యదర్శి జ్ఞానేష్ కుమార్, అంతర్గత భద్రత సంయుక్త కార్యదర్శి మహేశ్వరి సైతం సమీక్ష నిర్వహించారు. దాడిపై హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ సైతం ప్రత్యేక డీఐబీ, ఐబీ డైరెక్టర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్తో చర్చించారు. డీజీ భట్నాకర్, జమ్మూ కశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్లతో ఫోన్లో మాట్లాడిన కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ రేపు శ్రీనగర్ వెళ్లనున్నారు. ఈ మేరకు రేపటి అన్ని కార్యక్రమాలు రద్దు చేసుకున్నారు. పుల్వామా దాడి ఘటనపై విచారణ జరపనున్న ఎన్ఎస్జీ, ఎన్ఐఏ బృందాలు రేపు ఘటనా స్థలికి వెళ్లనున్నాయి. కేంద్ర హోంశాఖ కార్యదర్శి రాజీవ్ గౌబా సైతం తన భూటాన్ పర్యటనను రద్దు చేసుకుని భారత్ బయలుదేరారు. No, certainly this is a dastardly act and done out of desperation. There is no second opinion about it. Just as rightly the Honourable Prime Minister has said, the Honourable Home Minister has said, this is not going to be spared. Nobody is going to be spared. Those who have done this, those who have perpetrated, those who have supported it. But at the same time, I find this as an opportunity through you to also call to question those who, while living in India, while calling themselves or describing themselves as mainstream politicians in Kashmir, tend to be apologetic about all these terror activities spawned across the Indian soil. And I have no hesitation to say that just as leniency as far as seeking revenge for this act is concerned, there should also be an equal amount of action or taking to task those who, while living in India,
seek ministerial berths through farcical elections by posing as mainstream politicians, and they day and night deliver such statements which tend to provide fodder to terrorism and which tend to embolden the powers that be in Islamabad. I think nowhere in the world do you come across a situation like this, or you come across such so-called intellectuals or these gentlemen with intellectual pretensions and their cronies in the Indian politics. జమ్మూ కశ్మీర్లో ఉగ్రదాడిని ప్రధాని నరేంద్ర మోదీ, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, వివిధ రాజకీయ పార్టీల నేతలు తీవ్రంగా ఖండించారు. ఉగ్రదాడిని హేయమైన చర్యగా అభివర్ణించిన ప్రధాని మోదీ సైనికుల త్యాగాలు వృధాగా పోవని వ్యాఖ్యానించారు. మృతుల కుటుంబాలకు దేశం మొత్తం అండగా నిలుస్తుందని మోదీ అన్నారు. ఉగ్రదాడితో తాను షాక్కు గురైనట్లు ట్వీట్ చేసిన వెంకయ్య నాయుడు మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఉగ్రదాడిని పిరికిపంద చర్యగా అభివర్ణించిన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తాను తీవ్రంగా కలత చెందినట్లు పేర్కొన్నారు. ఉగ్రదాడిలో అమరులైన జవాన్ల కుటుంబాలకు రాహుల్ సంతాపం తెలిపారు. గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ, కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ ఈ ఉగ్రదాడిని ఖండించారు. मेरे ख्याल में इस साल में सबसे ये बड़ी घटना हुई कि जहां 1 दर्जन से ज़्यादा CRPF के हमारे जवान जो देश के लिए लड़ते हैं और देश के लिए हमेशा कुर्बानियां देते रहे, वो ID ब्लास्ट में जो आतंकवादियों के द्वारा अवंतीपुरा कश्मीर में रखा गया था और जिसमें बस में उन्होंने ID लगाई, जिसमें दर्जन से ज़्यादा हमारे सिपाही CRPF के मारे गए और कई नौजवान उसमें जख्मी हुए. इस घटना की जितनी निंदा की जाए, पूरे देशवासियों को इसकी निंदा करनी चाहिए. पूरी कश्मीर घाटी के और जम्मू कश्मीर के लोगों को इस घटना की निंदा करनी चाहिए. बहुत ही बुरा अटैक रहा है ये, और इसको अल्फाज नहीं है मेरे पास टू कंडेम इट, क्योंकि ऐसी हालत में जहां इतने सारे लोग एकदम से जिनको जो शहीद किए जाएं और उनकी फैमिलीज का क्या होगा, उनकी फैमिलीज पे जो इस वक्त जो उनकी फैमिलीज के ऊपर एक तूफान आ गया है, कैसे संभालेंगे इसको. मैं उम्मीद करती हूं कि न सिर्फ मरकजी सरकार बल्कि तमाम जो मुल्क की हमारी जमातें हैं, सब मिलके इस मसले का कोई हल निकालें ताकि ये खून खराबा हमेशा के लिए बंद हो जाए. देखिए, सर्जिकल स्ट्राइक्स और बॉर्डर्स पे कन्फ्रंट्रेशन से हमें कुछ नहीं मिल रहा है, बल्कि हमारे जवान जो हैं इस तरह से शहीद किए जा रहे हैं. यहाँ भी कश्मीर में रोज कोई ना कोई लोग मरते रहते हैं. तो इस सब खून खराबे को बंद करने के लिए मेरा ये मानना है कि तमाम जो पॉलिटिकल पार्टीज को उनको इकट्ठा होना चाहिए, NDA गवर्नमेंट के साथ मिलकर कोई इसमें कोई रास्ता निकालना चाहिए ताकि ये खून खराबा हमेशा के लिए बंद हो जाए.